తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ విజయాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల దొరల పాలనలో కేవలం రాజకీయాన్ని చాటుకోవటానికి కాళేశ్వరం నిర్మించారని, ఆ ప్రాజెక్టు పేరుతో సొంత జేబులు నింపుకున్నారని ఆరోపించారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసిన 4 ఏళ్లలో కేవలం 110 టీఎంసీలే అందుబాటులోకి వచ్చాయని, ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం వారి హయాంలోనే పేకమేడల్లా కూలిపోయిందని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు ప్రాజెక్టులపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఎక్కడ మోటార్లు పంపులు కొంటే మనకి వాళ్ళకి ఎక్కువ కమిషన్లు వస్తాయో అటువంటి వర్క్లే టేకప్ చేశారు తప్ప ప్రతి నియోజకవర్గానికి 1,00,00,000-1,50,000 ఎకరాలకు ఆయకట్టు ఇస్తామని చెప్పి ఈ ఆయకట్టు ఇస్తామన్న దగ్గర ఎక్కడా కూడా ఒక పిల్ల కాలువ కూడా ఆనాటి ప్రభుత్వం తవ్వని కారణంగా కాళేశ్వరానికి సంబంధించిన ఈ ఆయకట్టు కానివ్వండి, సీతారామకు సంబంధించిన ఆయకట్టు కానివ్వండి, ఎక్కడ ఆయకట్టు రాలేదనేది నగ్న సత్యం. ఆనాడు 8వ అద్భుతం అని చెప్పిన మహానుభావుడు కానివ్వండి, వారు బావమరుదులు కానివ్వండి, ఈనాడు చర్చలో పూర్తిగా పాల్గొనటానికి వారు చెప్పాలనుకున్నది చెప్తారు. ఏదో ఏలు వంక వచ్చింది, కాలు వంకర ఉందని అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వెళ్లిపోతుంటారు. చర్చించాలనే దాని సందర్భం వచ్చినప్పుడు వారి అసలు నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి అని అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు గాని అసెంబ్లీలో నాయకులందరూ కూడా పదే మీకున్న అపారమైన అనుభవం ఏదైతే ఉందో, మీకున్న అపారమైన పరిజ్ఞానం ఏదైతే ఉందో పదే నా జ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేశానని చెప్పిన మహానుభావుడు అసెంబ్లీకి రాడు. వారు తయారు చేసిన ఇద్దరు బావమరుదులు కూడా హక్ చేసిన అంబోటెడ్లలాగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రంకెలేయటం తప్ప, ఒంటి నిండా విషము నింపుకొని కక్కటం తప్ప నిజాలని నిర్భయంగా ఒప్పుకోవటం కానీ, చేసిన తప్పుని తప్పు అయిందని కానీ, తప్పు కాకపోతే ఇది మాది రైట్ అని కానీ ఏ రోజు చెప్పటానికి వారికి సాహసం లేకనే అసెంబ్లీకి రాకపోవటం, వచ్చిన అసెంబ్లీ అయిందాక అసెంబ్లీలో ఉండకపోవటం కారణం అదే. ఒక్క చుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాన్ని వదులుకునేదే లేదు. ఎంతటి దానికైనా మేము సిద్ధమని అనేక సార్లు చెప్పినా అదే వంకర కూతలతో, అదే కారు కూతలతో, అదే విషపూరితమైన ఆలోచనలతో మాట్లాడుతూ వారు తెలంగాణ సొత్తు 1,00,000 కోట్ల పైగా ఏదైతే నీటి పారుదలలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని వక్ర మార్గానికి పంపించడానికి తాపత్రయపడుతున్న తీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు. కాబట్టి గడిచిన ప్రతి ఎన్నికల్లో వారికి ఆ ఫలితాలు ఇచ్చారు.